ఒక్క ఆన్సర్ నా మొహన పడేయండి, ప్రశాంతంగా నోరు మూసుకుని ఉంటాను. సార్, మీరు నన్ను సీరియస్ గా చూసినా నేను అడగాల్సింది అడిగేస్తాను, అంతే. అవును సార్, ఒకరికి జీలకర్ర బెల్లం పెట్టి తాళి కట్టకుండా వదిలేశారు, ఇంకొకరికి రింగు తొడిగి ఎంగేజ్ చేసి వదిలేశారు. మీరు ఫైనల్ గా ఎవరికి తాళి కట్టి మీ ఆలిగా చేసుకోవాలనుకుంటున్నారు సార్? అది చెప్పండి సార్, ప్లీజ్ సార్. చెబితే గానీ నీకు ఇప్పుడు కడుపు బురంతా కదా? అంతే కదా సార్, అది నా వీక్నెస్. అవునా? అవును సార్. ఇక్కడ రేప్సే కాక మర్డర్స్ కూడా జరుగుతాయని చెప్పావు కదా, పక్కన ఆపుతాను, దిగు. వద్దులేండి సార్, మీరు అలా వచ్చారా? వీక్నెస్ కన్నా ప్రాణం ముఖ్యం కదా సార్, వద్దులేండి సార్, చెప్పకండి సార్. అదన్నమాట. ఇంకెంత దూరం వెళ్ళాలి? వచ్చేసామండి అయ్యా. ఒక 6 కిలోమీటర్ ముందుకెళ్ళి లెఫ్ట్కి వెళ్తే అదే మన స్థలం, అదన్నమాట. ఆపు ఆపు ఆపు, బ్రేక్ వేసుకో. ఇక్కడ ఇక్కడ. అమ్మా, రండి సార్, రండి. రండి సార్, రండి. ఇగో సార్, ఈ పక్క నుంచి ఈ మొత్తం రౌండ్ అబౌట్ మంది అన్నమాట. అదొకటి. అదిగో సార్, అటు చూసారుగా, ఆ రౌండ్ అంతా అదంతా అన్నమాట. అది అటు పక్కన సార్, అటు పక్కన కూడా మనమే, మనం చేసిన మంచిది. ఇగో ఇటు కూడానండి. ఈ చుట్టుపక్కలంతా మనకు మంచి. సార్, ఆ వెంచర్ కూడా మన ఫ్రెండే సార్ చేసింది. ఏ ప్రాబ్లం ఉండదు సార్, అంతా మనమే. చూసారుగా ఎంత బ్యూటిఫుల్ బిట్టు. సార్, ఏకదం పీస్ సార్, మంచి లొకాలిటీలో ఉంది, కళ్ళు మూసుకుని కొనేయచ్చు సార్. అదన్నమాట. కంపాస్ ఓపెన్ చేయి. సార్, మేడం చూపిస్తున్న వైపు ఏమొస్తుంది అనుకుంటున్నారు? సీఎం గారు ఇచ్చిన సింగపూర్ సిటీ సార్. ఏమండోయ్, అటేమో ఎలక్ట్రానిక్ సిటీ, ఇటు అగో జపాన్ వాళ్ళు ఇండస్ట్రీ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు అన్నమాట. సార్, ఇకపోతే అదిగో రింగ్ రోడ్డు అలా వెళ్ళిపోతుంది. సార్, అటువైపు కొత్త సచివాలయం, ఆ పక్కనే అసెంబ్లీ మొన్నే కట్టారు, అదనమాట. ఇన్నింటి మధ్యలో ఉన్నారంటే టక్కున పట్టేసుకోండి, ఎవరికి వదలకండి సార్. ప్లాన్ ఇవ్వు. ఏం లేదు, సమంత వచ్చింది ఈ పని కోసమా అని. క్యారీ ఆన్, క్యారీ ఆన్. మన ప్లాన్ ప్రకారం నార్త్ లో విల్లాస్ వస్తాయి, అటు ఈస్ట్ లో మల్టీప్లెక్స్ వస్తుంది, ఆ పక్కనే జిమ్, హాస్పిటల్, ఆ బేసిక్ క్లబ్, స్విమ్మింగ్ పూల్. రింగ్ రోడ్ నేను చెప్పేది చూడండి, అలా 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 అక్కడ దాకా వెళ్తాను అనమాట. ఆ పక్కనే ఇదిగోండి బ్యూటిఫుల్ వెంచర్, అక్కడ కూడా ఉంటుంది సార్. ఇది కొంటే ఇది కూడా కలిపేసుకోవచ్చు మనం. ఏమయ్యా, ఏమిటి? సార్తో మాట్లాడాలి. ఎందుకు? ఎన్నిసార్లు చెప్పాలి నీకు? వెళ్ళండి.
మీరు ఆగండి. ఏంటండి, ఎవరు మీరు? మాది ఈ ఊరే బాబు. నా పేరు అచ్చన్న. ఈయన మీకు చూపిస్తున్న స్థలం మొత్తం ఈయన తరపు వాళ్ళది కాదు బాబు. ఈ స్థలానికి దారిచ్చే ఆ ముందున్న 2 ఎకరాలు ఈ ఊర్లోనే ఉండే శివనారాయణ గారివి. ఆయన చాలా మంచివారు బాబు, పేదవారు కూడా. అది అలుసుగా తీసుకునే ఆయన స్థలం కబ్జా చేశారు బాబు. ఏమిటా ఏమవుతున్నావు సార్? మీరు ఇతని మాటలు ఏమి పట్టించుకోకండి సార్. కబ్జా చేశారని చెప్తుంటే పట్టించుకోవద్దంటారేంటి? అదేం లేదు సార్, ఇది చాలా చిన్న విషయం సార్. మనకి మినిస్టర్ లెవెల్లో పరిచయాలు ఉన్నాయి, నేను చూసుకుంటాను సార్. మీరు ఇంకా దీని గురించి ఆలోచించకండి, అది నేను సెటిల్ చేస్తాగా. సెటిల్ చేయటం అంటే ఏంటి? ఏం మాట్లాడుతున్నావు? కాంట్రవర్సీలో ఉన్న భూమిని వజ్రపాటి సంస్థ కట్టబెడదాం అనుకుంటున్నావా? అలాగే ఉండదు సార్, మీకు రిజిస్ట్రేషన్ టైంకి నేను క్లియర్ చేస్తాగా. ఎలా? బెదిరిస్తావా? మాట వినకపోతే చంపేస్తావా? చ అలా ఎందుకు చేస్తాం సార్? పార్టీతో మాట్లాడి మీకు ఇబ్బంది కలగకుండా చేస్తాను అంటున్నా, అదన్నమాట. మీరేం చేస్తారో నాకు తెలుసు. నాకు అలాంటివి నచ్చవు. క్వాలిటీని నమ్మకాన్ని నమ్మేవాడిని. మీలాంటి వాళ్ళని నమ్మితే మొత్తం వెంచర్కే బ్యాడ్ నేమ్ వస్తుంది. వజ్రపాటి సంస్థకి ఒక మంచి పేరుంది. మేమెప్పుడు బ్యాడ్ రీజన్స్కి పేపర్లోనూ టీవీలోనూ లేము. అర్థమైందా? మరైతే స్థలాన్ని వదులుకుంటారా సార్? నేను కాకపోతే ఇంకొకళ్ళు వస్తారు కదా, వదలను. పదండి, శివనారాయణ గారితో మాట్లాడదాం. రండి బాబు, వెళ్దాం. ఇదెక్కడ గోలరా బాబు? గమన తవ చరణ కమలమిహ మనసి లసతు మమ నిత్యం. గరుడ గమన తవ చరణ కమలమిహ మనసి లసతు మమ నిత్యం. మనసి లసతు మమ నిత్యం. మమ తాపమపా గురుదేవ, మమ పాపమపా గురుదేవ. మమ తాపమపా గురుదేవ, మమ పాపమపా గురుదేవ. జల జనయన విధి నముచి హరణ ముఖ విబుధ వినుత పద పద్మ. జల జనయన విధి నముచి హరణ ముఖ విబుధ వినుత పద పద్మ. విబుధ వినుత పద పద్మ. మమ తాపమపా గురుదేవ, మమ పాపమపా గురుదేవ. మమ తాపమపా గురుదేవ, మమ పాపమపా గురుదేవ. ఒరే ఆదినారాయణ, ఏం చేస్తున్నావురా? మామిడి తోరణాలు ఎండిపోతే కడుతున్నానమ్మా. కట్టు కట్టు. దేనికమ్మా పిలిచారు? అవును, దేనికి నిన్ను పిలిచాను? మీ ఆవిడ చెంచులక్ష్మిద్రా లోపల గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టడం మర్చిపోయింది. మర్చిపోలేదు అత్తయ్య గారు. మీ చిన్న కోడలు శ్రీలక్ష్మి బావిలో నీళ్లు తోడుతుంటే సాయం చేయడానికి వెళ్ళాను. నా పని అయిపోయిందిలే అత్తయ్య, నేను బొట్లు పెడతాను, మీరు పూజకి ఏర్పాట్లు చేసుకోండి. సరే విజయలక్ష్మి. ఒరే ఆదినారాయణ, మీ తమ్ముళ్ళు శ్రీనివాసనారాయణ రమణనారాయణ ఏర్రా? పెరట్లో ఉన్నారమ్మా, టెంకాయలు కోస్తున్నారు. సరేలే. ఏమిటి, నా ముద్దుల మనవరాళ్ళు ఒకేసారి వచ్చేశారు? నానమ్మ గారు, మేము కీర్తనలు సాధన చేస్తుంటే అన్నయ్య వాళ్ళు పక్కన అల్లరి చేస్తున్నారు నానమ్మ గారు. అవును నానమ్మ గారు. చెప్తుంటే వినట్లేదు నానమ్మ గారు. మాకు చాలా డిస్టర్బ్ గా ఉంది. అవునా? అష్టలక్ష్మి, జయలక్ష్మి, రాజ్యలక్ష్మి. అవును నానమ్మ. సరే, వాళ్ళ సంగతి నేను చెప్తా, ఉండండి. ఒరే రామనారాయణ, శ్రీనివాసనారాయణ, రమణనారాయణ, ఇలా రండిరా. ఏంట్రా అల్లరి చేస్తూ ఆటంకం కలిగిస్తున్నారంట? మీరు కూడా వీళ్లతో పాటు బుద్ధిగా అల్లరి చేయకుండా సాధన చేయండి, సరేనా? అలాగే నాన్నగారు. చరణ కమలమిహ మనసి లసతు మమ నిత్యం. గరుడ గమన తవ చరణ కమలమిహ మనసి లసతు మమ నిత్యం. మనసి లసతు మమ నిత్యం. మమ తాపమపా గురుదేవ, మమ పాపమపా గురుదేవ.
బాబు మీకు చెప్పిన శివనారాయణ గారు వీరే. నమస్కారం అండి. నమస్కారం బాబు. ఎవరు చిన్నయ్య? అదేనండి, మన ఊరి చివరున్న పెద్ద స్థలంలో మీ 2 ఎకరాలు ఉంది కదయ్యా, దాన్ని ఆక్రమించేసి దాంతోపాటు అమ్మేస్తానన్నారు కదయ్యా. ఆ మొత్తం స్థలాన్ని ఈయన కొనడం కోసం చూడడానికి వచ్చారు. ఈ విషయం చెప్పాను, మీతో మాట్లాడడానికి వచ్చారు. అంటే పెద్ద ఆయన ఇప్పుడు ఏయ్, నువ్వుండు, మాట్లాడకు. మీరు భయపడాల్సిన అవసరం లేదండి. నేను మిమ్మల్ని బెదిరించడానికి రాలేదు, భయపడొద్దని చెప్పడానికి వచ్చాను. అలాగే, లోపలికి రండి, మాట్లాడుకుందాం. రండి. రండి. చెంచు లక్ష్మి, చాపలు వెయ్యమ్మా. మహాలక్ష్మి, అలాగేనండి. కూర్చోండి బాబు, కూర్చోండి. బాబు, మీకు ఇబ్బందిగానే ఉంటుంది, కానీ మా స్తోమత ఇదే బాబు. మర్యాద చేసే ఆడంబరాలతో రాదండి, చూపించే ఆప్యాయతలో వస్తుంది. మాకేం ఇబ్బంది లేదు. మజ్జిగ తీసుకోండి అమ్మా. థ్యాంక్ యూ. ఈ గ్లాసులు ఏంట్రా బాబు ఇలా ఉన్నాయి? మజ్జిగ తీసుకోమ్మా, తీసుకోమ్మా. వీళ్ళేమో చకచక తీసుకుని తాగేస్తున్నారు. ఇప్పుడు నేను వద్దంటే సూర్య మార్కులు దానికి వేసేస్తాడు. ఏమండి, ఇంకో గ్లాస్ ఇవ్వండి. తీసుకోండి. అంత బాగున్నాయా బాబు? గుటుక్కున గ్లాస్ ఖాళీ చేస్తున్నావు. నువ్వు నీ వేషాలు. తాగండి మేడం, చల్లటి కొండ నీళ్ళతో చేసినట్టున్నారు. గొంతులో పోసుకోగానే సర్రం దిగిపోతుంది. తాగండి, బాగుంటుంది. ఇంకో గ్లాస్ కావాలమ్మా? ఇంకో గ్లాసా? వద్దండి, ఇదే ఎక్కువైపోయింది. మొహమాట పడతావేంటి సామాన్య? తాగు. నీకు కావాలంటే తీసుకో, నా పేరెందుకు చెప్పడం? వద్దండి, చాలు. ఒక్కరే ముద్దు, ఇద్దరొద్దు. బాబు, ఒకసారి నాతో రండి. ఇంకెక్కడికి తీసుకెళ్తున్నాడో? ఈ ప్యాలెస్ లో ఏముందో చూడ్డానికి. రండి బాబు. రండి బాబు, రండి.
శివనారాయణ గారు, మీ ఆశ్చర్యం నాకు అర్థమైంది బాబు. మా ఇంట్లో మా స్తోమత చూసిన మీకు స్వామివారిని ఇలా చూడడంలో ఆశ్చర్యం కలగడంలో తప్పులేదు. మా సర్వస్వం, మా సంపద, మా సంతోషం, మా జీవితం అంతా ఆయనే. ఆయన తర్వాతే మాకేదైనా. అయ్యా, మీరేం చెప్తున్నారో నాకేం అర్థం కావట్లేదండి. 20 ఏళ్ల క్రితం స్వామి నా కల్లోకొచ్చి నన్ను పూజించవా అని అడుగుతుంటే ఆయనతో ఎందుకంత అడిగించుకోవడం అని నాస్తికుణ్ణైన నేను ఒక ఫోటో తెచ్చి గూట్లో పెట్టి ఏదో అలా దండం పెట్టడం మొదలుపెట్టాను. ఏంటండి, మీరు నాస్తికులా? ఇప్పుడు ఆయన అర్చకుణ్ణి, ఆయన సేవకుణ్ణి. ఆహా, ఆ తర్వాత ఏమైంది స్వామి? మరలా ఆయన నా కల్లోకొచ్చి ఈసారి నన్ను గూట్లో పెడతావా అంటే ఎందుకులా ఆయనతో గొడవ అని ఈ గదిని ఆయనకు కేటాయించి ఆ ఫోటోనే పెట్టి నేను కొంచెం మనసారా పూజ చేయడం మొదలుపెట్టాను. ఏమనుకున్నారో ఏమో, మళ్ళీ నా కల్లో ప్రత్యక్షమయ్యి ఇంత పెద్ద గదిలో నాదింత చిన్న ఫోటో పెడతావా, నా విగ్రహం పెట్టవా అంటే దేవుడంతటి వాడే తన విగ్రహం పెట్టమని అడుగుతుంటే పెట్టకపోవడానికి నేనెవర్ని అనుకుని ఈ విగ్రహం పెట్టాను. అంతటితో స్వామి తృప్తి చెందలేదు. విగ్రహం పెట్టావు సరే, నాకు చింతాకు పథకం చెయ్యించవాని ఒకసారి, నిలువెత్తు నగలతో అలంకరించవాని ఇంకోసారి, నన్ను ధూపదీప నైవేద్యాలతో పూజించవాని మరోసారి, ఒక్కోసారి ఒక్కొక్కటి అడుగుతూ నాకు చెయ్యవా అని కలలో కనబడి అడుగుతూనే ఉన్నారు. నాకు చెయ్యాలని బలంగా అనిపించింది. వచ్చే 2 ఎకరాల ఆదాయం నుంచి ఖర్చులను తగ్గించుకుని ఇంటిల్లపాది ఒక పూట ఉపవాసం ఉంటూ పొదుపు చేస్తూ ఇవన్నీ చేయించడానికి మాకు 20 ఏళ్లు పట్టింది. ఇన్నేళ్లలో ఒక్కరోజు కూడా మేం బాధపడిన క్షణమే లేదు. ఆనందమే మా హృదయాల నిండా నిండిపోయింది. స్వామివారు మా కుటుంబానికి ఇచ్చిన అనుగ్రహాన్ని నేను నిలబెట్టుకోవాలి కదా. ఈ ఊరిలో, దేశంలో ఎంతో మంది సంపద కలిగిన వారు, ధనవంతులు ఆయనకు భక్తులున్నారు. అలాంటి భక్తులుండగా నాస్తికుండైన నన్నే స్వామివారు ఎందుకు కరుణించాలి, నా వెంటే ఎందుకు పడాలి? ఈ ఆలోచనలే నా మనసుని కుదిపేశాయి. అందువల్ల నేనాయన భక్తుడిగా మారిపోయాను. ఆయనకివన్నీ అక్కర్లేదని నాకు తెలుసు బాబు. ఆయన సర్వాంతర్యామి. ఇందుగలడందు లేడని చెప్పలేని స్వామి నన్ను కరుణించి నా సేవను కోరుతున్నాడు అంటే అంతకు మించిన భాగ్యం ఇంకేముంటుంది? ఈ జన్మకింకేం కావాలి? ఈరోజు మనం ఇలా మాట్లాడగలుగుతున్నామన్నా, చూడగలుగుతున్నామన్నా, వినగలుగుతున్నామన్నా మనలో ఉన్న శక్తికి కారణం ఆయనే.